కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఏడాదికి 60,000 నుంచి 2 లక్షల వరకు నష్టం వస్తుందని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. ధరల మంటలతో ఎలా బ్రతకాలని వారు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఏదైతే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో ఏదైతే హోటల్స్ నిర్వాహకుల మీద ఒక బండరాయి పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఒక వీధుల్లో వ్యాపారులు చేసుకునే చిన్న వ్యాపారుల మీద కూడా చాలా అధిక భారం ఈ పెరిగిన గ్యాస్ ధర పడింది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని హోటల్స్, కొన్ని వీధి దుకాణాలు కూడా ఈ గ్యాస్ పెరిగిన నేపథ్యంలో మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఏదైతే సరఫరా అవుతున్నాయో ఈ సిలిండర్ల మీద దాదాపు 993 రూపాయలు ఒక్కసారిగా పెంచడంతో మొత్తం హోటల్స్ యజమానులు, అలాగే వీధుల్లో నిర్వహించుకునే దుకాణదారులు అందరూ కూడా ఒక భారాన్ని మోయలేని పరిస్థితి ఏర్పడింది. చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాజమండ్రి హోటల్స్ యజమానుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణమూర్తితో పాటు అందరూ ఇక్కడ హోటల్స్ యజమానుల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇటువంటి ప్రస్తుతం ఈ పెరిగిన గ్యాస్ ధర మీకు ఎంత ఉంది? దాదాపుగా రెట్టింపు అయినట్టుగా పెరిగింది. 50% వరకు ఈ ధర పెరిగింది. ఇప్పుడు ఎన్ని సరఫరా అవుతున్నాయి, మీకు ఎంత అవసరం? ఇలాంటి పరిస్థితుల్లో హోటల్స్ నిర్వహించడం ఎంతవరకు ఉంది? ఇబ్బందులు ఎలా ఉన్నాయి? మా హోటల్స్కి 4 బండ్లు మినిమం కావాలండి. కానీ ప్రస్తుతం ఈ సంక్షోభం వచ్చినప్పటి నుంచి కూడా ఒక బండే వస్తుంది. మిగతాది పొలాల మీద, ఇట్ల మీద వంట తయారు చేసి మేము వ్యాపారం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒకసారి గ్యాస్ బండ 993 రూపాయలు పెంచారు. ఇంతకుముందు 22-10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 993 పెంచారు. అది 3,447 రూపాయలు మాకు అదనం భారంగా 993 రూపాయలు అదనం భారం వేశారు. అది ఈ భారం మీద ఏం చేయాలి? మేము వ్యాపారం ఎలా చేయాలి? కస్టమర్కి మేము ఏం చేసాం? రేటు పెంచుదామంటే ఒక బాధ, కస్టమర్ రాడేమని. ఇన్ని బాధల మధ్య మేము వ్యాపారం చేయాలి. ఒక ఏమైనా పని వాళ్ళు పొలాల పొయ్యిలు ఇవి అంటే పని వాళ్ళు పని చేయలేక సెలవు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ఆలోచించి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ పొయ్యిలు వస్తున్నాయి. ఈ ఎలక్ట్రికల్ పొయ్యిలు కూడా సబ్సిడీ ఇప్పించో, లేకపోతే కరెంట్ మీద మాకు సబ్సిడీ ఇచ్చి మాకు వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుమతి ఇప్పించాలని కోరుకుంటున్నాం. చెప్పండి బాబుజీ గారు, ఇప్పుడు నెలకి మీరు నిర్వహిస్తున్న హోటల్కి నెలకి ఎంత భారం పడుతుంది? పెరిగిన ధరల వల్ల ఎంత భారం పడుతుంది? అలాగే కట్టెలు కూడా వాడుతున్నారు. ఆ కట్టెలకి ఏమైనా కలిసి వస్తుందా? ఇదే ఖర్చు మళ్ళీ అవుతుందా? ఇప్పుడు చెప్పాలంటే సుమారు మా హోటల్కే వచ్చి సుమారు రోజుకి 3,000 చొప్పున మాకు అదనపు భారం పడుతుందంటే, ఇలా చూస్తే సంవత్సరం నెలకి 1,00,000 రూపాయలు మేము కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఈ యుద్ధం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి మాకు వచ్చి గ్యాస్ గతంలో 6 సిలిండర్లు అయితే ఇప్పుడు 2-3 ఇస్తున్నారు. దీనివల్ల మాకు పుల్లల పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకోవడం వల్ల పుల్లల పొయ్యి మీద కూడా రేట్లు విపరీతంగా పెంచేశారు. దానివల్ల కూడా మాకు ఈ గ్యాస్తో సమానంగానే పుల్లలకు కూడా ఖర్చు అవుతుంది. దీనివల్ల మాకు ఏ విధమైన లాభసాటి లేదు. అయినా సరే మేము ప్రజల కోసం మేము ఈ వ్యాపారాన్ని మేము కంటిన్యూ చేస్తూ దీని మీద మేము నష్టం పొందుతున్నామే తప్పించి మాకు లాభం అయితే ఏ విధంగా లేదు. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మన రాజమండ్రిలో చూస్తే ఎన్ని హోటల్స్ ఉన్నాయి? ఈ హోటల్స్ లో ఇలాంటి పరిస్థితుల వల్ల ఇప్పటికే కొన్ని మూసిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు హోటల్ నిర్వహిస్తున్నారు, ఎట్లాగా దీన్ని ఎలాగ అధిగమించడానికి మీరు ఇచ్చేస్తారు? ఇప్పుడు రేట్లు ప్రతి చోట కూడా పెంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని పెంచితే ప్రజల నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు రేట్లు పెంచడం వల్ల ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుందండి. ఎందుకంటే ఇది హోటల్ వ్యాపారంలో ఒకసారి పెంచడానికి అవుతుంది. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రం పెంచగలుగుతాం. ప్రతిసారి ధరలు పెరిగిన ప్రతిసారి మేము వ్యాపారంలో రేట్లు పెంచితే కస్టమర్లు మాకు చాలా లాస్ అయిపోతామండి. అదేవిధంగా ఈ గత 2 నెలల నుంచి మాకు ఈ గ్యాస్ మీద సుమారుగా 1,600 రూపాయలు పైన మాకు భారం పెరిగిందండి. దీనివల్ల ఏంటంటే మాకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చు పెరిగిపోయిందండి. చెప్పండి, మామూలుగా చూసినట్లయితే ఒక 3 సిలిండర్లు 2 సిలిండర్లు తోటి నడిచే హోటల్స్ కే దాదాపు 60 నుంచి 1,00,000 రూపాయలు భారం పడుతుంది. మీలాంటి చాలా పెద్ద హోటల్స్ నిర్వహిస్తున్నారు, చితార్ లాంటివి.
ఎన్ని బండ్లు పడతాయి, ఇది ఎంత భారం పడుతుంది మీకు, మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రభావం అంటే ఇబ్బంది పెరుగుతుందండి. ఇంకా ఇప్పటివరకు భరించుకుంటూ వచ్చాం. ఏదో మా పిల్లలు కూడా కుర్రాళ్ళు వాళ్ళు చాలా కష్టపడి ఆ కట్టెల పై అనేది ఈ జనరేషన్ లో ఎవరికి అలవాట్లేదండి. కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వ్యాపారం దెబ్బతింటే మన ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. అది ఎంతకాలం చేయగలిగే కట్టెల పై మీద. ఇప్పుడు భారం అంటే మాకు దగ్గరగా రోజుకు ఒక 6,000 నుంచి 7,000 రూపాయలు భారం పడుతుంది ఒక హోటల్కి. నెలకు వచ్చారు 2 లక్షల రూపాయలు ఓన్లీ గ్యాస్ మీద. ఆయిల్ లీటర్కి 50 రూపాయల దగ్గర పెరిగింది, 40 రూపాయల దగ్గర పెరిగింది. అది పడిన ఇవన్నీ కూడా యావరేజ్ చేసి కస్టమర్ మీద వేస్తే వాళ్ళు ఎంతకాలం మంచిగలరు. ఒకేసారి గ్యాస్ రేట్లు పెంచడం, ఈ ప్యాకింగ్ ఛార్జెస్ పెంచడం, ఇవన్నీ కరెంటు బిల్లు పెంచడం, దానికి తోటి ఈ గ్యాస్ సరఫరా పూర్తిగా లేకపోవడం వల్ల ఇంచుమించుతో ఇదివరకు మీద ఒక 50% మాత్రం గ్యాస్ ఇస్తున్నారు. ఈ 50% గ్యాస్ తో పూర్తిగా మనం టైం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంట చేసే పరిస్థితి లేదు. కొన్ని మధ్యలో ఆపేద్దామంటే ఆపేసే వ్యవస్థ కాదు మాది. ఒకసారి పొయ్యి అంటించామంటే నైట్ చివరి వరకు మనం అన్ని రకాల ఐటమ్స్ అందివ్వగలగాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదండి. ఇక్కడ హోటల్ యజమానులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు మనం చూసాం. ప్రభుత్వానికి విద్యుత్ నియంలో సబ్సిడీ ఇచ్చి ఒక ఎలక్ట్రికల్ పొయ్యిలు కూడా అందించాలని చెప్పేసి కూడా దానివల్ల కాస్త ఉపశమనం కలుగుతుందేమని చెప్పి ఇక్కడ హోటల్ యజమానులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.